హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుషా రావుల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ వ్లాగు. అలాగే ఈ వీడియోలో కొంచెం స్టీల్ సామాను అవి అయితే ఉన్నాయి తెచ్చుకోవాల్సినవి. అవి నేను కొన్ని ఇంట్లో వేసి తెచ్చుకుంటున్నాను. అవి ఎంత కాస్ట్ అయినాయి ఏందనేది చెప్తాను. అలాగే ఇంట్లోకి తినడానికైతే ఏమీ లేవు. ఆల్రెడీ మొన్న ఈ మధ్య రీసెంట్గా నువ్వులుండలు చక్రాలు అవి చేస్తే అయిపోయినాయి. మళ్ళీ చక్రాలు అయితే చేస్తున్నాను. ఇంకా మా పాప అయితే వచ్చింది. ఇంకా మా బాబు ఏంటంటే ఫీవర్ వచ్చింది ఒక 2 days. ఇంకా అందుకని స్కూల్కి అయితే పంపించాల. ఫీవర్ అయితే తగ్గిందిలే కానీ ఇంకెందుకులే పంపించి ఒక 2 days ఆగిన తర్వాత పంపించచ్చు అన్నట్టు ఇంక ఈ డే అయితే ఇంట్లోనే ఉంచాను. ఇంకా ఏంటంటే చక్రాలు ఆల్రెడీ అయిపోయినాయి అని చెప్పాను కదా, కొంచెం అయితే చేస్తాను. నేను ఎక్కువ చేయట్లా, మహా అయితే ఒక 10 చక్రాలు వస్తాయి అంతే. అంత పిండే కలుపుతాను. నాకు ఎక్కువ పిండి కలిపి కూడా చేయడం రాదు, కొంచెం కొంచెంగా అయితే చేసుకోగలను. ఇంక ఇక్కడ ఏంటంటే కొంచెం అయితే చేసి ఫస్ట్ మా పాపకి అయితే స్కూల్ నుంచి రాగానే హ్యాండ్స్ అయితే వాష్ చేసుకొని రమ్మంటే వచ్చింది. ఇంక ఈలోపు నేను చక్రాలు అయితే కొంచెం చేస్తా ఆమెకైతే పెట్టేశాను. ఎప్పుడైనా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఆకలితో ఉంటారు, ఏదన్నా పెట్టమని అడుగుతారు. లేకపోతే మధ్యాహ్నం స్నాక్స్కి కూడా ఏంటంటే స్కూల్కి మా పిల్లలు ఫ్రూట్స్ పెడితే, ముఖ్యంగా మా పాప ఫ్రూట్స్ పెడితే అస్సలు తిందు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు కానీ ఉంటే కామెంట్ చేయండి. ఆమెకి స్నాక్స్ పెట్టాలంటే నాకు ఒక తలకాయ నొప్పి. ఎందుకంటే ఫ్రూట్స్ పెడితే తిందు, బిస్కెట్స్ పెడితే తిందు, ఇలాంటివి చక్రాలు చెక్కలు అలాంటివి పెడితే తినిద్ది. ఇంకా ఏది పెట్టినా అస్సలుగా తిందు. మనకి నువ్వుల లడ్డు అయినా లేకపోతే కొబ్బరి లడ్డు అయినా అసలు ఏదైనా కూడా అసలుకే తిందు. అందుకని కొంచెం అయితే చక్రాలు చేశాను. ఇన్ని అయినాయి, కరెక్ట్గా 10 చుట్లు అయితే అయినాయి అంతే నేను కలిపిన పిండికి. ఇంకేం చేశానంటే చల్లారిన తర్వాత ఒక డబ్బాలు అయితే పోసి పక్కనైతే పెట్టేశాను. ఇంకా అవి ఒక 1 week దాకా వస్తాయి. మళ్ళీ ఎక్కువ డేస్ అయితే రావు, మళ్ళీ మాకు ఒక 1 week అయితే వస్తాయి. ఇంకా 1 week ఆగిన తర్వాత ఈసారి ఇంకా చెక్కలు లేకపోతే కజ్జికాయలు అలాంటివి ఏమైనా చేయొచ్చని ఇంకా మా బాబు కూడా నిద్ర అయితే లేచాడు. ఏంటంటే ఒక 2 days నుంచి కొంచెం తనకి యాపిల్ అలాంటివి అయితే పెడుతున్నాను. పెద్ద ఎక్కువ ఫుడ్ అయితే ఎక్కువ ఇవ్వట్లేదు మా బాబుకి, ఫీవర్ వచ్చింది కదా అన్నట్టు. ఇంక ఇప్పుడు అంటే జలుబు వల్ల వచ్చిందండి. ఎప్పుడైనా నేను జలుబుకి ఎక్కువ ఆవిరి పట్టడం, పచ్చకర్పూరం అయితే యూజ్ చేస్తానని చాలా వీడియోస్లో అయితే చెప్పాను. ఇంక ఈవినింగ్ అయింది, ఇంట్లో పని అంతా అయిపోయింది, చక్రాలు చేయడం కూడా అయిపోయింది. ఏమైందంటే స్టీల్ సామాన్ చిన్నవి కావాల్సినవి తెచ్చుకోవాల్సినవి ఉన్నాయి, చిన్నవి చాలానే ఉన్నాయి. కొన్ని ఏం చేశా అంటే నేను హౌస్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మేము ఇదివరకు కంచించర్లో వేరే బజార్లో ఉండేవాళ్ళం. ఇంక ఇప్పుడు ఏంటంటే వేరే ఇంటికి వచ్చేసాము. వచ్చేటప్పుడు చాలా సామాన్ అవుతుందని కొన్ని ఇంటి దగ్గర పెట్టేసి వచ్చేసాను మా అమ్మోళ్ళ ఇంటి దగ్గర. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కావాల్సి వచ్చినాయి. ఇంక వాటిని పద్దాకలా ఒకసారి తెచ్చుకున్నాను, మళ్ళీ ఏం తెచ్చుకుంటాను. ఇంట్లో ఉన్నాయి పాడైపోయినాయి, వేసి కొంచెం తెచ్చుకోవచ్చులు అన్నట్టు ఈ ఇంట్లో సామాన్ అయితే పాడైపోయినాయి అన్నీ తీసి ఒక కవర్లో అయితే వేసి పెట్టాను. ఇంకా రేణుకక్క నేను ఇద్దరం అయితే బజార్కి అయితే వచ్చాము. ఇదేంటంటే ఆల్రెడీ నేను ఇదివరకు తెచ్చుకున్నాను, రేణుకక్కకు కూడా తెలిసిన షాపే. ఇంకా అందుకన్నట్టు అయితే వచ్చాము. కానీ వచ్చిన తర్వాత రేట్లు చెప్తుంటే మాత్రం మైండ్ పోయింది. అసలు అంతంత కాస్ట్ ఉన్నాయి, ఎప్పటికప్పుడు రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. చాలా అంటే చాలా కాస్ట్ ఉన్నాయి. నాకు కూడా చాలా ఎక్కువ అనిపించింది. ఇంకా రేణుకక్క కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయిరా కాస్ట్ అని అంటుంది. ఎందుకో స్టీల్ సామాన్ ఉండే కొంది పెరుగుతూనే ఉన్నాయి కదా కాస్ట్. అవనే కాదు ఏదైనా రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంక ఇవైతే కొనేదే లేదు. ఇంకా స్టీల్ సామాన్ కొన్ని అయితే తీసుకున్నాను. అవి ఏంటి అనేది వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను. ఇంకా తర్వాత స్టిక్కర్స్ అయితే తీసుకునే ఉంటే పక్కన ఫ్యాన్సీ షాప్లో స్టిక్కర్స్ అయితే తీసుకొని ఇంటికైతే వచ్చాను. ఈలోపు మా పిల్లలు చక్రాలు తినేసేసి కొంచెం టీవీ అయితే చూడమన్నాను. నేను 5 అలా స్టార్ట్ అయితే వచ్చేసరికి చీకటి పడిపోయింది. చలికాలం కదా, 5:30 కల్లా చీకటి పడిపోతుంది. ఒక 1/2 hourలో ముగిచ్చేసేసుకొని వచ్చాను. ఇంకా వచ్చిన తర్వాత బట్టలు ఉంటే కొంచెం వాటిని అయితే మడత పెడుతున్నాను. పిల్లలకి పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసేసి, ఈ చలికాలం ఏంటంటే కొంచెం తొందరగా స్నానం చేపిస్తే బెటరు. కొంచెం ఆలస్యం అయింది అనుకోండి 8కి 9కి అలాగో కొంచెం మంచు పడతా ఉండిద్ది కదా, మళ్ళీ ఎక్కువ జలుబు చేసిద్ది. శీతాకాలంలో ఎక్కువ జలుబులు దగ్గులు అవి ఎక్కువ వస్తాయి. ఇప్పుడు దానివల్లే మా బాబుకి ఫీవర్ వచ్చింది, జలుబు దగ్గు వల్ల. ఇంకా వాటికి కూడా సిరప్లు అయితే వాడుతున్నాం. ఇంకా బట్టలన్నీ ఎక్కడ పెట్టేసేసి పిల్లలకైతే స్నానం అయితే చేపించేసాను. ఇంక చేపించిన తర్వాత ఇంకే వాళ్ళకి హోంవర్క్ అయితే ఇస్తారు. ప్రతిరోజు మనకి ఫోన్కి ఇచ్చేసేస్తారు. ఇంకా హోంవర్క్ వాళ్ళిద్దరు రాసుకుంటుంటే నేను చపాతీ పిండి అయితే కలిపాను, చపాతీలు చేద్దామని. మార్నింగ్ పప్పు అయితే చేశాను, ఇంకా పప్పు ఉంది. ఇంకా ఈవినింగ్ కూడా ఏం తింటాంలే, కొంచెం మా బాబు చపాతీలు అయితే కొంచెం ఇష్టంగా తింటాడన్నట్టు చపాతీలు అయితే చేశాను. సో అది ఫ్రెండ్స్. హాయ్ అండి, పిల్లలేమో హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు, వాళ్ళకి స్నానాలు అయితే చేయించాను. ఇంకా నేను ఈవినింగ్ చపాతీలు అయితే చేద్దామని ముందే పిండి అయితే కలిపి పెట్టేశాను. ఇంకా చపాతీలు అయితే చేయాలి. చపాతీలోకి పొద్దున మామిడికాయ పప్పు అయితే చేశాను, ఇంకా అదే ఉంది. పిల్లలేమో అటు పక్క హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. పిల్లలు ఇంకా
వాళ్ళేమో హోంవర్క్ రాసుకుంటా ఉన్నారు. నేను ఇంక ప్యారలల్గా హోంవర్క్ చెప్తా. ఇంకా చపాతీలు అయితే చేస్తున్నాను. సపరేట్ కర్రీ చేసే పని ఏం లేదు కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. ఫాస్ట్గా అందులో నేను మా పిల్లలే ఉంది, మా స్వామి పూజ ఉందని గుడికి అయితే వెళ్ళారు. ఇంకా అక్కడే తినేసి వస్తా అన్నారని ఇంక నేనైతే ఏం చేయలేదు. ఓన్లీ మా ముగ్గురికి అయితే చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా అది చపాతీలు చేసేసిన తర్వాత మా పిల్లలకి పెడతా, ఇంకా నేను కూడా తినేస్తున్నాను. ఏంటంటే ఇంకా వాళ్ళకు హోంవర్క్ అయితే అయిపోలేదు. ఫస్ట్ వేడిగా ఉన్నాయి కదా, ఇంక తినేసేసి ఇంకా ఆ తర్వాత హోంవర్క్ చేసుకోవచ్చు అన్నట్టు. నిన్నైతే రీసెంట్గా కొంచెం మామిడికాయలు అయితే దొరికాయి, పప్పు మామిడికాయలు. దాన్ని నేను 3 అయితే తెచ్చుకొని ఒక 2 పచ్చడిగా అయితే పచ్చడిగా అయితే చేసుకున్నాను. ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇంకా అలాగే ఏంటంటే చాలా బాగుంది పచ్చడి, పచ్చడి. నేను ఓన్గా చేశాను ఫస్ట్ టైం. అంతకుముందు ఏంటంటే ఎవరైనా పెడితే అలా చేయించుకునేదాన్ని, కానీ ఇప్పుడు నా అంతటి నేను కొంచెమే చేశాను. ఎప్పుడైనా మనకు రాని ఏంటంటే మనం కొంచెం స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసిన తర్వాత అవి బాగా వస్తే మరి ఎక్కువ క్వాంటిటీతో చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ అయితే చేయకూడదు. ఎన్ని తింటాం అయిపోయిన తర్వాత నేనేం తెచ్చుకున్నాను చూపిస్తాను. ఇంకా పిల్లల హోంవర్క్ కొంచెం అయితే ఉంది, అదైతే చేసుకుంటున్నారు. నేను ఇందాక స్టీల్ సామాన్ షాప్కి అయితే వెళ్ళాను కదా, ఏమేమి తెచ్చుకున్నానో మీకైతే చూపిస్తాను. స్టీల్ సామాన్ షాప్లో మాత్రం రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. నాకైతే ఏదైనా చాలా కొందామని వెళ్ళడం మాత్రం, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత రేట్లు చూసి వద్దు, కొంచెం వరకే తెచ్చుకుందాం కావాల్సినవి ప్రస్తుతానికి అని అయితే తెచ్చుకున్నాను. అవేంటి మీకైతే చూపిస్తాను. నేను తెచ్చుకున్నవన్నీ ఇంట్లో ఇప్పుడు ప్రెజెంట్ నాకు అవసరమైనవి తెచ్చుకున్నాను. అంటే ఎక్స్ట్రా ఇంకొంచెం తెచ్చుకోవాలనుకున్నాను, కానీ ఇప్పుడు వద్దులే అనుకొని కావాల్సినవి అయితే తెచ్చుకున్నాను. ఫస్ట్ ఇది మా ఇంట్లో ఇదివరకు ఎప్పుడు మీరు చాలా వీడియోస్లో చూసుంటారు, ఇలాంటిది ఇంకోటి ఉండేది. అదేంటంటే పాడైపోయింది ఎక్కడికక్కడ, ఇది బయటకు వచ్చేసింది ఈ వుడ్ అనేది. అందుకని ఇదైతే కొనుక్కున్నాను. కట్ చేసుకోవడానికి మాత్రం చాలా బాగా ఉపయోగపడుద్ది. ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఏమైనా కూడా, కూరగాయలకు మాత్రం మరీ ముఖ్యంగా బాగా ఉపయోగపడుద్ది అండి ఇది. నేను అందుకని ప్లేట్ల మీద కట్ చేయడం నాకైతే రాదు, అందులో కట్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకని ఇదైతే తెచ్చుకున్నాను. అలాగే ఇది మజ్జిగది. నేను ఎక్కువ దీన్ని అయితే మజ్జిగ కోసం ఉపయోగిస్తాను. అంటే దీంట్లో పెరిగేస్తే కొంచెం గిలకొట్టుకొని తాగొచ్చు కదా. వాళ్ళ నాన్నకంట మా పాప చెప్తుంది, వీడియో తీస్తుంది మా పాప, తను చెప్తుంది ఇలాంటిది ఒకటి ఉండేది. కాకపోతే ఇది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీసుకొని వెళ్ళి అక్కడికైతే పెట్టి మర్చిపోయి వచ్చాము. అప్పటి నుంచి మా వారికి పెరుగు పెడతంటే అదేంటంటే వాటర్ కారి బ్యాగ్లో అయితే పడుతుందంట, అందుకని ఇలాంటిది అయితే కొనుక్కొని వచ్చాను. ఇది చాలా బాగా ఉపయోగపడుద్ది. మనం జస్ట్ పెరిగేసుకొని కొంచెం ఇలా అనుకొని తాగితే చాలా మనకి మజ్జిగ కవ్వంతో చేసే పని లేకుండా మాత్రం బాగా ఉపయోగపడుద్ది ఇది. అది ఇంకొకటి, ఇది ఏంటంటే మనకి పూరీలు చేసుకోవడానికైనా దేనికైనా ఉపయోగపడుద్ది. మా ఇంట్లో పూరీలు చేసేది ఇదివరకు ఉంటే అది పాడైపోయింది. అది పాడైపోతే ఇంకా అది వేసి ఇదైతే తెచ్చుకున్నాను. నేను కొన్ని సామాన్ అయితే తీసుకొని వెళ్ళాను కదా, అవి కూడా వేసాను. అవి కూడా ఎంత కాస్ట్ పడ్డాయా నాకు అనేది నేను చెప్తాను. అవి ఎంత పడ్డాయి, ఇవి ఎంత పడ్డాయి అని. చాలా బాగుందండి. ఇవి ఏంటంటే మనకి వేరే దేనికైనా ఉపయోగపడుద్ది, అన్నిటికని తెచ్చుకున్నాను. ఇది జల్లెడ. అలాగే తాలింపు వేసే గిన్నె ఎప్పటి నుంచి కొనుక్కోవాలనుకుంటున్నాను. దీన్ని మాత్రం నేను ఇంతవరకు కొనుక్కోలేకపోయాను, ఇప్పుడు ఫస్ట్ టైం తీసుకుంటున్నాను. చిన్నగా తాలింపు వేయడానికి ఏమవుతుందంటే నేను పెద్ద వాటిని ఉపయోగించాల్సి వస్తుంది, అందుకని ప్రత్యేకించి తాలింపు కోసం ఇది అయితే తీసుకున్నాను. చాలా బాగుంది, గట్టిగా ఉంది బాగా. అలాగే ఈ వేడి డైరెక్ట్గా మనం హ్యాండ్ ఉపయోగించుకుంటే ఇలా పట్టుకారుతోటి ఇలా పట్టుకోవడానికి. ఇది ఆల్రెడీ ఇదివరకు ఉంటే పాడైపోయింది, అందుకని మళ్ళీ ఇంకోటి అయితే తెచ్చుకున్నాను. అలాగే ఇంకొకటి, ఇది ఫైనల్. నాకు ఇది గిన్నె బాగా నచ్చింది. నేను అసలు ఇలాంటిది కాకుండా బిర్యానీ చేసుకోవడానికి అలాంటిది ఏదో తెచ్చుకోవాలనుకున్నాను, కానీ అసలు ఇక్కడ లేదంట. మెయిన్ ఇంకోటి ఏంటంటే పప్పు కుక్కర్ కూడా తెచ్చుకోవాలనుకున్నాను, కానీ ఇక్కడైతే లేవంట నేను వెళ్ళిన చోట అంత ఇదిగా. అందుకని ఇదైతే నాకు ఇది బాగా నచ్చింది. అందులో అడుగు బేస్ మాత్రం చాలా అంటే చాలా మందంగా ఉంది. బేస్ మాత్రం ఆల్రెడీ ఉన్నాయి, కాకపోతే ఇది మళ్ళీ ఇంక ఉపయోగపడుతుంది అన్నట్టు ఇదైతే తెచ్చుకున్నాను. సో ఇవి ఫ్రెండ్స్ నేను తెచ్చుకుని. ఇవైతే ఎంత కాస్ట్ ఉంటాయి అనేది మీరైతే గెస్ చేసి నాకైతే చెప్పండి. నార్మల్గా ఎంత కాస్ట్ ఉంటుందో నేనైతే చెప్తాను. ఈ మొత్తం కలిపి నాకు 1400 అయితే వేశారండి బిల్లు. నేనైతే షాక్ అయ్యాను. అమ్మ ఎన్నో లేవు, చూసారు కదా. మొత్తం కలిపి 1 2 3
4, 5, 6 ఐటమ్స్ 1400 వేశారు. నేను 1000కి మాట్లాడుకొని 1000కి అయితే తీసుకొని వచ్చాను. 1000కి కూడా ఎందుకు ఇచ్చారంటే నేను తీసుకొని వెళ్ళిన వస్తువులన్నీ కలిపి 110 వచ్చినాయి అంట. 110 రూపీస్ వచ్చినాయి అంటే నేను ఇన్ని తీసుకొని వెళ్ళి దీన్ని నిండి మీరు చూసారు కదా, వాటికి 110 రూపీస్. ఎప్పుడైనా అంతే, మనం కొనుక్కొని మళ్ళీ కొనుక్కునేవి రేట్ ఎక్కువ, కొత్తవి మన దగ్గర ఉన్న పాతవి ఎప్పుడు ఇచ్చినా కూడా అవి రేట్ తక్కువ వేస్తారు కదా. ఏ విషయంలో అయినా కూడా నాకు అనిపించింది పాత వాటిని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలని. కానీ పాడైపోతే మనం ఏం చేయలేం కదా, ఇంకా అందుకని ఇవైతే తెచ్చేసేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు ప్రెజెంట్ నాకు అవసరమైనవి, అందుకే ఇవి అయితే తెచ్చుకున్నాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజుకి వీడియో. నా ఫేస్ కూడా బాగా డల్గా ఉంది, ఎందుకు కొంచెం నీరసంగా ఉంది. ఇంక ఈరోజుకి ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్